హలో గైస్, వెల్కమ్ టు అవర్ వ్లాగ్. ఈ రోజు అయితే చెన్నై టు ఢిల్లీ ఫ్లైట్ జర్నీ వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఈ వ్లాగ్ చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే కొంచెం భయంగానే ఉంటుంది, కొంచెం కాదు చాలా. ఎందుకంటే ఈ ఫియర్ నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. ఫ్లైట్ జర్నీ పక్కన పెడితే నేను మెట్రో జర్నీ కూడా ఎప్పుడు చేయలేదు, అంత అవసరం రాలేదు నాకు. ఇంకా ఇంటర్నేషనల్ ఫ్లైట్ జర్నీ అంటే ఆ మాత్రం ఫియర్ ఉంటుంది కదండి. ఆ టైంలో నేను చాలా వ్లాగ్స్ చూశాను ఎయిర్పోర్ట్లో ప్రాసెస్ ఏంటి అని. సో మీకు ఇది చాలా యూస్ఫుల్ అవుద్ది అనుకుంటున్నాను. నేను చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోప్ యూ గైస్ విల్ లైక్ దిస్ వీడియో. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మీ అందరికి ఆల్రెడీ తెలుసు నేను మనాలి వెళ్ళానని. సో దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ చెన్నై టు ఢిల్లీ ఫ్లైట్ జర్నీ వ్లాగ్. నైట్ బెంగళూరు నుంచి చెన్నైకి ట్రైన్లో వచ్చేసాను, ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాను. సో ఇక్కడైతే మనం ఫ్రెష్ అప్ అయిపోయాము. అదేంటక్క బెంగళూరు నుంచి వెళ్ళొచ్చు కదా, చెన్నై నుంచి ఎందుకంటే మీకే తెలుస్తుంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఇట్. సో ఫ్లైట్ టికెట్ బుకింగ్ విషయానికి వస్తే మనకి చాలా వెబ్సైట్ ఉన్నాయి. మేక్ మై ట్రిప్, యాత్ర, వీటిలో ఏదైనా బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం బుక్ చేస్తే 20% ఆఫ్ కూడా ఉంది. నాకు 6,000 పడింది ఫ్లైట్ టికెట్ ఫ్రమ్ చెన్నై టు ఢిల్లీ. రౌండ్ ట్రిప్ అయితే 12,000. అబౌట్ 10,000 అయితే మనకి 20% కూపన్ అయితే అప్లై చేయొచ్చు. సో ఆ టికెట్లోనే మనకి టర్మినల్ మెన్షన్ చేస్తారు. మనం బుక్ చేసుకునేటప్పుడు టర్మినల్ కూడా మెన్షన్ చేస్తే డైరెక్ట్గా ఆ టర్మినల్ ఎంట్రన్స్ దగ్గరికి మనకి డ్రాప్ చేస్తారు. ఇదనమాట ఎంట్రన్స్. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఫ్లైట్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ ఫ్లైట్స్. ఇంటర్నేషనల్ అంటే ఇండియా కాకుండా అదర్ కంట్రీస్కి ట్రావెల్ చేసేటప్పుడు దానికి వీసా అండ్ పాస్పోర్ట్ మస్ట్ అనమాట. సెకండ్ డొమెస్టిక్ ఫ్లైట్స్. ఇక్కడ ఏంటంటే మనం విత్ ఇన్ ద ఇండియాలోనే అదర్ స్టేట్స్కి ట్రావెల్ చేసేటప్పుడు దీనికి వీసా పాస్పోర్ట్ అవన్నీ అవసరం లేదు, జస్ట్ ఆధార్ ఉంటే చాలు. ఇప్పుడు మనం డొమెస్టిక్ ఫ్లైట్ అయితే ఎక్కుతున్నాం. ఇంటర్నేషనల్ ఆల్రెడీ నేను ప్రీవియస్ వ్లాగ్లో అప్లోడ్ చేశాను, మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి. మనకి ఏ ఫ్లైట్కైనా 3 స్టెప్స్ ఈజ్ మ్యాండేటరీ. ఒకటి ఏంటంటే చెక్ ఇన్, లగేజ్ బ్యాగ్ చెక్ ఇన్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకోవడం, థర్డ్ వన్ సెక్యూరిటీ చెక్. ఈ 3 అయితే మ్యాండేటరీ. మనం ఇప్పుడు చూసేద్దాం. చెక్ ఇన్ మనకు ఆన్లైన్ చెక్ ఇన్ కూడా ఉంటుంది. 24 అవర్స్ ప్రేయర్గా అయితే మనకి ఆన్లైన్ చెక్ లింక్ వస్తుంది మన మెయిల్కి. సో అప్పుడు మనం చెక్ ఇన్ చేసుకోవచ్చు. మాకు ప్రీవియస్గా అసలు ఆన్లైన్ చెక్ ఇన్ ఉంటుందని కూడా తెలియదు దుబాయ్ ట్రావెల్ చేసేటప్పుడు. అప్పుడు మేము ఆన్లైన్ చెకింగ్ చేయలేదు ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు. బట్ రిటర్న్ మాకు అప్పటికి తెలిసింది. మనకి ఆన్లైన్ చెక్ ఇన్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే మనం పర్టికులర్ సీట్ సెలెక్షన్ చేసుకోవచ్చు, అండ్ బోర్డింగ్ పాస్ మనం ముందే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో బోర్డింగ్ పాస్లో అయితే బోర్డింగ్ టైం మెన్షన్ చేస్తారు. సో ఆ టైంకి అయితే గేట్స్ క్లోజ్ చేస్తారు. సో బెటర్ 2 అవర్స్ ముందు వస్తే మనం ఈ ప్రొసీజర్ అంతా పీస్ఫుల్గా అయితే కంప్లీట్ చేయొచ్చు. ఇంకా చెక్ ఇన్ కౌంటర్ విషయానికి వస్తే ఈచ్ ఫ్లైట్కి డిఫరెంట్ చెక్ ఇన్ కౌంటర్ అయితే ఉంది. సో అక్కడ ఆల్రెడీ డిస్ప్లే అవుతుంటుంది. మీరు కనుక చూడడం మిస్ అవుతే అక్కడ పక్కన ఆల్రెడీ వాళ్ళు ఉంటారు, వాళ్ళని కనుక్కొని మీ ఫ్లైట్ యొక్క చెక్ ఇన్ కౌంటర్ దగ్గరికే వెళ్ళండి. కదా మీకు నేను ఎందుకు బెంగళూరు నుంచి ట్రావెల్ అవ్వలేదు. సో వస్తుంది కదా మ్యాగీ అండి, తను చెన్నైలో ఉంటుంది. సో తన కోసమే నేను చెన్నై నుంచి స్టార్ట్ అయ్యాను. సో ఇద్దరం కలిసి ట్రావెల్ అవ్వచ్చని. అందరూ ఫ్లైట్ ట్రావెల్ డిస్టెన్స్ని రెడ్యూస్ చేసుకోవడానికి బుక్ చేసుకుంటారు. నేను చూడండి ఫ్లైట్ బుక్ చేసుకొని మరి హోల్ నైట్ ట్రావెల్ చేశాను. సో ఇంకా ఇద్దరం చెక్ఇన్కి స్టార్ట్ అయ్యాము. అదేంటక్క వెనక్కి వచ్చేసాము అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ మొబైల్ నేను మహేశ్వర్కి ఇచ్చాను వీడియో తీయమని, బట్ టికెట్ ఏమో మొబైల్లోనే ఉంది, అది మర్చిపోయాను. సో సడన్గా గుర్తొచ్చి వెంటనే వెళ్ళి తీసుకొచ్చాను. సో ఇలా అయితే బ్యాగేజ్ వెయిట్ చేస్తారు. ఒకటే ట్రాలీ తెచ్చాను, అదే చెక్ఇన్ చేసి పంపించాను. అది వెయిట్ చేసి స్టిక్కర్ వేసి పంపిస్తారు. ఇన్ కేస్ మన దగ్గర క్యాబిన్ బ్యాగ్ ఉంటే అది కూడా వెయిట్ చేస్తారు. బట్ నా దగ్గర క్యాబిన్ బ్యాగ్ ఏం లేదు, ఓన్లీ ఆఫీస్ బ్యాగ్ ఉంది. సో దానికి మోర్ వెయిట్ ఏమి ఉండదు కాబట్టి అక్కడ వాళ్ళు ఏం వెయిట్ చెక్ చేయరు. ఒకవేళ మన స్మాల్ ట్రాలీ బ్యాగ్ కనుక క్యాబిన్ బ్యాగ్ లాగా క్యారీ చేయాలనుకుంటే అది వెయిట్ చెక్ చేస్తారు. సో ముందే మనం వెయిట్ చెక్ చేసుకుంటే ఇంటి దగ్గరే బెటర్, లేదంటే చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు, ఈవెన్ కేజీకి కూడా. ఇంకా మా చెక్ ఇన్ అయిపోయింది, బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ ఏంటి, సెక్యూరిటీ చెక్. ఇదే కదా ఎయిర్పోర్ట్లో ఒక పెద్ద టాస్క్. అన్నీ మన బ్యాగ్లో ఉన్న ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నీ ఇక్కడ పెట్టాలి. ఓన్లీ బ్యాగ్ పెడితే సరిపోదు, అన్నీ ఓపెన్ చేసి పెట్టాలి, మళ్ళీ తీసేసుకోవాలి. పెద్ద టాస్క్ అసలు.
నా గురించి తెలిసిందే కదా, నాకు చాలా లేజినెస్ ఎక్కువ అని. సర్లే అడిగినప్పుడు చూడొచ్చు, నేను ల్యాప్టాప్ బయట పెట్టలేదు, లోపల బ్యాగ్లోనే ఉంచేశాను. అప్పటికి మహేశ్వరి చెప్పింది తీసి బయట పెట్టి మళ్ళీ వాళ్ళు అడుగుతారు, అప్పుడు హెక్టిక్ అయింది అని. మనమైతే వినం కదా, వాళ్ళే మళ్ళీ ఓపెన్ చేయమ్మా అని చెప్పే వరకు. సో అలాగే జరిగింది. మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ చూపించి అన్నీ సర్దుకొని వచ్చేసాను. అలా అన్ని చెక్స్ అయిపోయాక నిదానంగా గేట్ దగ్గరికి అయితే వచ్చాను, ఎందుకంటే మనకి చాలా టైం ఉంది కాబట్టి. బై ది వే, బోర్డింగ్ పాస్ ఇలా ఉంటుంది. బోర్డింగ్ పాస్లో మనకి గేట్ ఇంక్లూడ్ చేస్తారు. ఆ గేట్ దగ్గరికి అయితే మనం వచ్చి కూర్చోవాలి. సో వన్స్ గేట్స్ ఓపెన్ అయిన తర్వాత 2 లైన్స్ ఉంటాయి, బిజినెస్ క్లాస్కి అండ్ ఎకనామిక్కి. అఫ్ కోర్స్ నాది బిజినెస్ క్లాస్ కాదు, ఎందుకంటే ఐఎమ్ నాట్ రిచ్. సో అలా ఎకనామిక్ లైన్లో నించొని మన బోర్డింగ్ పాస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏదో చెక్ చేసుకొని మనని ఫ్లైట్లోకి అయితే పంపిస్తారు. సో ఇదైతే ప్రాసెస్. ఈ ప్రాసెస్ పక్కన పెడితే నాకైతే లగేజ్ ఎక్కువ తెచ్చుకోవద్దు, మన స్నానం కూడా చేస్తామో చేయమో అక్కడ అంత కోల్డ్గా ఉంటుంది అని చెప్పింది. తిని మాత్రం 2 బ్యాగ్స్ తెచ్చింది. అసలు ఆశ్చర్యం ఏంటంటే మేము దుబాయ్కి వెళ్ళేటప్పుడు కూడా 1 బ్యాగే తెచ్చుకున్నాం. 1 వీక్కి 2 బ్యాగ్స్ తెచ్చావేంటి అని అడిగితే తన ఆన్సర్ మీరు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా? అది ఎంటీ బ్యాగ్ గురు. ఎంటీ బ్యాగ్ ఎందుకు తెచ్చావని అడిగితే ఢిల్లీలో సరోజిని మార్కెట్ సరుకు అంతా ఆ ట్రాలీలో నింపాలంట. చూద్దాం ఎంత కొంటదో. ఇంతలోపే గేట్స్ ఓపెన్ చేశారు. అదేంటక్క గేట్స్ ఓపెన్ చేసినామంటే డైరెక్ట్గా ఫ్లైట్లో కన్నా, ఇప్పుడేమో ఇక్కడ ఫ్లైట్ లేదనుకుంటున్నారా? నేను ఫస్ట్ టైం. ప్రీవియస్గా నేను ఎప్పుడు ఇలా వెహికల్లో వెళ్ళలేదు ఫ్లైట్ దగ్గరికి, ఇదే ఫస్ట్ టైం నాకు కూడా. అదైతే బి జోన్, మహేశ్వరిది సమ్ అదర్ జోన్ అనుకుంటా. ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క వెహికల్ అయితే ఉంది. సో ఈ వెహికల్ అయితే మనల్ని ఫ్లైట్ దగ్గరికి అయితే డ్రాప్ చేసిద్ది. అయితే నేను బుక్ చేసుకున్న ఫ్లైట్ అయితే ఎయిర్లైన్. సో ఇంకా వెహికల్ అయితే ఎక్కేసి చలో అని వచ్చేసాను ఫ్లైట్ దగ్గరికి. ఇంకా దీంతో ఫ్రెండ్ అయితే మళ్ళీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో మనం ఓపెన్ చేద్దాం. కీప్ ఇట్ ఇన్ మిస్ట్ ఇట్. విండో సీట్ for window seat we have to pay extra actually, so that's why I took middle seat only, because every time నేను విండో సీట్ ఆఫీస్ వాళ్ళు పెట్టేటప్పుడు నేను విండో సీట్ చూస్ చేసుకుంటాను. సో యా, సేమ్ you only right every time. So you see, I'm a Maheshwari seat is somewhere, I need to check where it is. ఇంకా వీళ్ళైతే ఇన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేస్తున్నారు, లైక్ సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి అండ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎలా యూజ్ చేయాలి అవన్నీ తెలియని వాళ్ళ కోసం. If there is a loss of cabin pressure, oxygen masks will deploy from the panels above you. Pull the oxygen mask towards you. Cover your nose and mouth. ఇంకా వన్స్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అయిపోయాక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. అట్లీస్ట్ వ్యూ వీడియో తీద్దాం అనుకున్నా, బట్ నా పక్కన ఆయన నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు, విండో క్లోజ్ చేసి కూర్చున్నాడు. ఇంకా ఇంతలోపే మనకైతే ఫ్లైట్లో ఈ బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టారు. ఎమ్మి స్వీట్ కార్న్ ఆమ్లెట్ అండ్ బాయిల్డ్ పొటాటో, చీజ్ అండ్ బ్రెడ్.
మళ్ళీ మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడే వాళ్ళు వెజ్జా నాన్ వెజ్ ప్రిఫర్డ్ అని అడుగుతారు. బట్ అదంతా పెద్ద కన్సిడరేషన్ ఉండదు. ఇక్కడ మళ్ళీ అడుగుతారు. మనకి ఏది ఇష్టమో అది తీసుకోవచ్చు. అలా యమ్మీ బ్రేక్ఫాస్ట్ తినేసి ఈసారి వ్లాగ్లో ఖచ్చితంగా ఫ్లైట్లో వాష్రూమ్ ఎలా ఉంటుందో చూపించాలని ఫిక్స్ అయ్యాను. ఫ్లైట్లో చాలా చిన్న వాష్రూమ్ ఉంటుంది. బట్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. యాక్చువల్లీ ఇక్కడ ఫ్లష్ చేసినప్పుడు చాలా పెద్ద సౌండ్ వస్తుంది. నాకైతే భయం వేసింది. అసలు ఇది ఫ్లషా కాదా, నేనేమైనా ప్రెస్ చేశానా రాంగ్, అందరూ వస్తారేమోనని భయం వేసింది లాస్ట్ టైం అయితే. బట్ ఇక్కడ ఫ్లష్ అంతే సౌండ్ వస్తుంది అనుకుంటా. యాక్చువల్లీ ఈసారి నా పక్కన ఇద్దరు చాలా ప్రొఫెషనల్గా ఉన్నారు. నాకే ఏదోలాగుంది వీడియో తీయాలంటే. ఇంకెందుకులా నేనేం వీడియో తీయలేదు, సైలెంట్గానే కూర్చున్నాను ఆ 1 hour కదలకుండా. అసలే మనం ఇంట్రోవర్ట్. అరే బాబు ఇంకెంతసేపు ఇలా సైలెంట్గా కూర్చోలేకపోతున్నా అనుకునే లోపే ఇంకా మేము ఢిల్లీలో ల్యాండ్ అయితే అయిపోయాము. ఇంత బోర్ కొట్టినప్పుడు ఇద్దరు పక్కనే సీట్స్ బుక్ చేసుకోవచ్చు కదా అనుకుంటున్నారేమో. అదే అనుకున్నా. బట్ మ్యాగీకి ఎప్పుడు విండో సీట్ ఎక్స్పీరియన్స్ చేయలేదంట. అందుకే తను ఎక్స్ట్రా మనీ పే చేసి మరి విండో సీట్ బుక్ చేసుకుంది. బట్ ఆ పక్కన సీట్ కూడా ఎక్స్ట్రా మనీ ఉంది. సో నాకు ఎందుకులే అని నేను 0 అమౌంట్ ఉన్న సీట్ అయితే బుక్ చేసుకున్నాను. ఇంకా లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి అయితే వచ్చేసాం. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్ గైస్. హోప్ ఆల్ ప్రాసెస్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై బాయ్.